గారి ముందు టెన్షన్గా ఉంది. నేను తమిళ్లో విచారణై ఆస్కార్కి నామినేట్ అయిన విచారణ ఇది సినిమాలో తెలుగు పోలీస్ ఆఫీసర్కి చేశాను. దాని తర్వాత అంతే ఎఫెక్ట్స్తో మనసుకు నచ్చి చేసిన సినిమా అండి. అందరూ ప్రేక్షకులు, అందరూ ఇండస్ట్రీ అంతా ఆదరిస్తున్నారు. ఈ సినిమా అద్భుతమైన సినిమా అండి, ఖచ్చితంగా చెప్పగలం. కాబట్టి అంటే దీని వివరాలు చెప్తే చాలా ట్విస్ట్లు ఉన్నాయి ఈ సినిమాలో. అందరూ సినిమా చూస్తారని ఆశీర్వదించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ట్రైలర్ చాలా బాగుంది. సో శ్రేయస్కి కథ పట్టాన్ని నచ్చదు, ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. చాలా మంచి కథ సెలెక్ట్ చేశారు ఆయన. సినిమా సూపర్ హిట్ అయ్యి మన ప్రొడ్యూసర్స్ గుడ్ సినిమా గ్రూప్ శ్రీనివాస్ గారికి అండ్ మన డైరెక్టర్ రాహుల్కి ఈ మంచి బ్రేక్ రావాలని కోరుకుంటున్నాను. అలాగే మన ఫణి గారు మన శ్రేయస్ని గారితో కలిపి చేసిన ఈ సినిమా మంచి లాభాలు తెచ్చిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో డైరెక్టర్కి ఆల్ ది బెస్ట్, క్రూ అందరికీ బెస్ట్ ఆఫ్. థ్యాంక్ యూ. కిరణ్ గారికి, అవసరాల శ్రీనివాస్ గారికి, ఇతర పెద్దలందరికీ నమస్కారం. చిన్న సినిమాలకి సబ్జెక్ట్ దగ్గర నుంచి ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్తో ఉండాల్సిన అవసరం ఉంది. టైటిల్ బాగుంది, ట్రైలర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇప్పుడు 2 years నుంచి రాహుల్, వేణు ట్రావెల్ చేసి బాగా డీటెయిలింగ్ అన్నీ చేసి ఈ స్క్రిప్ట్ తయారు చేయడం జరిగింది. స్క్రిప్ట్ నాకు తెలుసు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. శ్రీనివాస్ గారికి, పణి గారికి మంచి డబ్బులు రావాలి. ఆల్ ది బెస్ట్. Occasion today, and I'm extremely glad to be part of this team. And working with all of these actors has been a phenomenal experience. Thank you. సో ఫస్ట్ శ్రీనివాస్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, ఎందుకంటే ఈ సినిమా నన్ను నమ్మి డబ్బులు పెట్టారైనా. ఇంకో విషయం ఏంటంటే నాకు ఏది కావాలన్నా ఆయన ఇచ్చారు. సో లొకేషన్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా డైరెక్టర్కి ఏది కావాలో అదే ఇవ్వండి. ఇది కమర్షియల్ సినిమా కాదు, ఖచ్చితంగా కాన్సెప్ట్ ఉన్న సినిమా. సో అన్నీ కూడా ఆయనకి ఏది కావాలన్నా ఇవ్వండి అనేసి నన్ను దగ్గర నుండి చక్కగా ప్రోత్సహించారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. Media friends, Alane Allur friends, sir, thank you for coming, sir. Gemini Kiran garki and Avshala Srinivas garki, thank you very much for coming. Nadi Srinivas gari journey almost 3 years nunchi we traveling and we wanted to do a film. So first and foremost, producers ante it's mostly commercial and calculations, but this film we did a lot of emotions have overtaken calculations. So chala premaga chesam ee cinema. So I'm very thankful to Srinivas garu and Fani garu. Same way with my director, we've been friends for 3 years, we've traveled, and he came up with a great script. I think he's a talent to watch out for. So thanks, Venu. And my cinema DOP, he's been the backbone of this film, so I'll be always grateful. My music director Achu is a talent, so I'm sure he's given some great music. And ee cinema lo chesina Ajay Ghosh gariki, Ajay gariki, Kasi gariki andarki chala thanks. So thank you guys for coming. Thank you very much. తమిళ్లో ఇంతకుముందు 2-3 సినిమాలు అనంతపురం అని, విచారణ అని చాలా చాలా మంచి పేరు అండ్ కమర్షియల్గా కూడా సక్సెస్ తెచ్చిపెట్టిన సినిమాలు. నాకు ఈ ట్రైలర్ చూస్తే ఈ సినిమా కూడా ఆ రేంజ్లోకి వెళ్తుంది అనిపించింది. అండ్ దీని ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారికి అండ్ డైరెక్టర్ గారికి ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అండ్ రాహుల్ నాకు 5 ఏళ్ళుగా తెలుసండి. అండ్ అతనికి సినిమా అంటే చాలా 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 ఇష్టం. అతనికి సినిమా చేయాల్సిన అవసరం లేదు. అండ్ కానీ చాలా ప్యాషనేట్, అంటే ఎప్పుడు మాట్లాడినా మంచి సినిమా చేయాలని దానికోసం విపరీతంగా కష్టపడేవాడు. అండ్ చాలా టైం అండ్ ఎఫర్ట్ స్పెండ్ చేశాడు రాహుల్ ఈ 5 yearsలో. నాకు తెలిసిన సంగతి, మేము ఇద్దరం కలిసి ముగ్గురు ఒక సినిమా చేసాం. అండ్ అతను పడిన కష్టానికి ఈ సినిమా నాకు ఎందుకో ట్రైలర్ చూస్తే తగిన పేరు మర్యాద తెచ్చిపెడితే అనిపించింది. అండ్ సో తను ఎంతో ప్యాషనేట్గా వర్క్ చేస్తూ డిజర్వ్ చేసే సక్సెస్ని ఈ సినిమాతో పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా హిట్ అయ్యి డైరెక్టర్కి, ప్రొడ్యూసర్ గారికి అందరికీ డబ్బులు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హ్యాపీ డేస్లో టైసన్గా పరిచయం అయ్యాను. అప్పటి నుంచి పాపం మంచి బ్రేక్ రాలేదు. తర్వాత ఈ సినిమాతో మంచి బ్రేక్ వచ్చి టైసన్ మళ్ళీ మంచి సినిమాలు వస్తాయని. అట్లాగే జై శ్రీనివాస్, ఆల్ ది బెస్ట్. సినిమా సూపర్ హిట్ అవ్వాలి. చిన్న సినిమాలు సక్సెస్ అవ్వడం ఇండస్ట్రీకి
ఒక పారామీటర్ లాంటిది. పెద్ద సినిమాలు ఎలా అన్నా సక్సెస్ అయిపోతే పెద్ద కలెక్షన్స్ వస్తూ ఉంటాయి. కానీ చిన్న సినిమాలు కష్టపడి ఈ 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు తీసే ఈ చిన్న సినిమాలు మంచి రిజల్ట్ తీసుకొచ్చి తిరిగి చాలామందిని ఎంకరేజ్ చేస్తేనే ఇక్కడ ఇండస్ట్రీలో ఒక గ్రోత్, ఎంప్లాయ్మెంటు అన్నీ రావడానికి అవకాశం ఉంది. అందువల్ల ఈ శ్రీనివాస్ ఎక్కడ శ్రీను నురా ఇతను మామూలుగా మేము ముద్దుగా క్రిమినల్ శ్రీనివాస్ అని పిలుచుకుంటాం. దీంట్లో క్లాప్స్ వచ్చినాయి. శ్రీనివాస్ వచ్చి ఏదో చిన్న సినిమా తీశానండి, ట్రైలర్ లాంచ్ చేయాలి, ఊరికే జోక్ లేక కాదండి అని ట్రైలర్ చూద్దాం, ఇంట్రెస్టింగ్గా ఉంది. మరి ఇంట్రెస్టింగ్గా ఉంది అన్నవాడు ఓపెన్ చేయాలి కదా వచ్చి. ఇట్లాంటి మనల్ని లెక్కన ఇరికించేస్తాడు అనమాట. సో అందరికీ తల్లో నాలుకలే ఉండే ఇతను ఇంకా నేనేం అనట్లేదు, దానికి పైన అనట్లేదు, ఏ క్యాంప్ వాళ్ళు ఆ క్యాంప్ కింద ఫీల్ అయిపోయే ఇతను. చిన్న సినిమా తీసిన ట్రయల్స్ చూడగానే అరవింద్ గారు ఇక్కడికి వచ్చి లాంచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే అరవింద్ గారికి కూడా ఈ సినిమా నేను 1-2 డేస్లో చూపిస్తాను, ఫుల్ కాపీ చూపిస్తాను సార్. అండ్ మీరే రిలీజ్ చేయాలి సార్, దీన్ని మాకు సపోర్ట్ చేయాలి సార్. ఒక 2-3 డేస్లో కాపీ రెడీ అవుతుంది సార్. 3 డేస్లో మీకు మూవీ చూపిస్తాం సార్. ఎంత బిజీగా ఉన్నా మా మీద దయ ఉంచి ఈ సినిమా చూడాలి, మీరు ఎట్టి చూడాలి. సినిమా రిలీజ్ చేసినా కూడా డబ్బులు వస్తాయా రావో తెలియని పరిస్థితిలో ఉంది సార్ మార్కెట్ ఇప్పుడు. మీరైతే మాకు భరోసా సార్, 100% భరోసా. నేను ఇప్పుడు చెప్తున్నాను సార్, స్టేజ్ మీద మీరు అన్నారు ఏ క్యాంప్ ఆ క్యాంప్ మాట్లాడతాడని. 100% కాదు సార్, ఎందుకంటే నేను ఇప్పుడు చెప్తున్నాను సార్, నేను తినే ప్రతి మెతుకి మీద మెగా ఫ్యామిలీ నేమ్ రాసి ఉంటుంది సార్. ఎందుకంటే నాకు లైఫ్ ఇచ్చింది అల్లు శిరీష్ గారు ఎస్కేఎం. నేను లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేను సార్ ఇద్దరిని. నేను వాళ్ళు లేకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు సార్. అక్కడ యాడ్ ఏజెన్సీ పెట్టుకొని చిన్నగా యాడ్ వేసుకునేవాడిని సార్. ఇది మాత్రం 100% సార్. ఈ 3 డేస్లో కాపీ రెడీ అవుతుంది, రిలీజ్ ఈ ఎండింగ్ కానీ మార్చి 1st వీక్లో కానీ రిలీజ్ అనుకుంటున్నాం సార్. అందరూ నాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసిన మీడియాకి ప్రత్యేక ధన్యవాదాలు. 100% ఈ రోజుల్లో నుంచి ఎలా సపోర్ట్ చేశారో ఈ సినిమాకి ఎలా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను తెలుసో తెలియకో ఏదో తప్పుడు కమిట్మెంట్లు ఇచ్చి ఏదైనా ఫెయిల్ అయి ఉంటే అన్నీ మనస్ఫూర్తిగా నన్ను క్షమించండి. ఏంటి రవి ఇది? తెల్లంట్రుకు సార్, ఒకటే కదా. ముందు నేను ఒకనే రవి, దేశం అంతా పాతు